అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వినే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అడిగినట్లు అమిత్ షా గారు దానికి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు, ఇన్స్టంట్ శత్రువులు అని చెప్పేసి ఏదో థియరీ చెప్పారని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన చూసినట్లుగానో లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరితోనో చెప్తే వాళ్ళు వచ్చి ఈయనతో చెప్పినట్లుగానో ఒక గాలి పోగేసినటువంటి కబుర్లను చూసి ఒక మీడియా ముఖంగా చెప్పినటువంటి మాటలు మనందరం విన్నాం. జనరల్గా ఈ నిద్రలేస్తే టీవీలో కూర్చొని విశ్లేషణలు, దేశ రాజకీయాల గురించి, అంతర్జాతీయ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషణలు చేస్తూ ఉంటే ఇన్ని రోజులు ఆయనకున్నటువంటి డిగ్రీల వల్ల, ప్రొఫెసర్ అనేటువంటి విద్యా మేధస్సు వల్ల, లేదంటే గతంలో ఆయన రాజకీయ అనుభవం వల్ల ఏదో విశ్లేషణ ఉన్నతంగా చేస్తున్నాడేమో, అన్ని వాస్తవాలు ఏమో అని చెప్పేసి భావించాము కొన్ని ఆధారాలతో సహా చెప్తూ ఉన్నప్పుడు. కానీ ఈ రోజు చెప్పినటువంటి ఈ విషయంలో పూర్తిగా ఆధారం లేకుండా మాలాంటి ఏదో చిన్న స్థాయి వాళ్ళలాగా, లేదంటే చదువు సంధ్య లేని వాళ్ళలాగా, లేదంటే 5 రూపాయలకు పనిచేసేటువంటి కార్యకర్తలాగా గాలి పోగేసినటువంటి మాటలు చెప్పడం అనేది నిజంగానే ఎవరు రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి